ఉగ్రవాదమే ఊపిరిగా జీవిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు దెబ్బ మీద దెబ్బ కొడుతోంది భారత్. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్ పాకిస్తాన్కు ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రదాడికి భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని, ఎలాగైనా తమపై దాడి చేస్తుందని భావిస్తున్న పాకిస్తాన్ తన శక్తులన్నీ ఒడ్డి ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. అయితే భారత్ మాత్రం పాకిస్తాన్పై ఒక్క బుల్లెట్ కూడా దించకుండానే ఊహించని విధంగా పాక్కు షాక్ల మీద షాక్లు ఇస్తూనే ఉంది భారత్. ఇప్పటికే పాక్తో సింధు జలాలతో పాటుగా దౌత్య సంబంధాలను తెంచుకుంది. ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధించింది. ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకొని చీనాబ్ నదీ జలాల విడుదలను నిలిపివేసింది. జీలం నదిపై నిర్మించిన కిషన్ గంగా డ్యాం నుంచి కూడా నీటి విడుదలను ఆపేయనుంది. పాకిస్తాన్ పై జల ఖడ్గాని ప్రయోగిస్తున్న భారత్ జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో బాగ్లిహార్ డ్యాం నుంచి చీనాబ్ నదీ జలాలను నిలిపివేసింది. ఈ రెండు హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాంలు అవసరమైనప్పుడు నీటి విడుదలను నియంత్రించేందుకు ఇవి భారత్ కు వీలు కల్పిస్తున్నాయి. ప్రధానంగా బాగ్లిహార్ డ్యాంపై ఇరు దేశాల మధ్య మొదటి నుంచి వివాదం ఉంది. దీని పరిష్కారానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వానికి కూడా గతంలో పాకిస్తాన్ కోరింది. జీలం నదికి ఉపనది అయిన నీలం నదిపై కిషన్ గంగా డ్యాం నిర్మించారు. ఈ మూడు నదులు పాక్కు జీవనాడి వంటివి. సాగునీటికే కాదు, తాగునీటికి కూడా ఇవే ఆధారం. ఇప్పుడు ఆ రెండు నదుల నుంచి నీటిని నిలిపేస్తుండటంతో దాయాది దేశం విలవిలలాడుతోంది. భారత్ ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోంది. భారత్ పై యుద్ధానికి సై అంటూ అడిదాడి చేస్తామని బెదిరిస్తోంది. పాక్కు ప్రవహించే నదులపై ఇండియా ఎలాంటి కట్టడాలు కట్టినా ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తోంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాంబన్ జిల్లాలోని చీనాబ్ నది నీటి మట్టం క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో బలమైన అలల తాకిడికి చీనాబ్ నది దాటడం అసాధ్యం. పిల్లలు కూడా నది ఒడ్డుకు రాకుండా నిరోధించారు. చీనాబ్ నది అలలు చాలా బలంగా ఉన్నందున దాని ఒడ్డుకు వెళ్లవద్దని హెచ్చరించేవారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ పై దాడులకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్న పాకిస్తాన్కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని భారత్ తీసుకున్న నిర్ణయంతో నీటితో కళకళలాడాల్సిన నదులు ఎడారిగా మారుతున్నాయి. సింధు జల ఒప్పందం ప్రకారం ఇక్కడ జల విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఉండేది. సింధు జల ఒప్పందం ప్రకారం చీనాబ్, జీలం, సింధు నదుల నీటిని పాకిస్తాన్కి ఇవ్వాలి. కానీ పాకిస్తాన్ నుండి సీమాంతర ఉగ్రవాద ముప్పు పెరుగుతూనే ఉన్నందున భారతదేశం ఇటీవల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అంతేకాదు, చీనాబ్ నది నీటి మట్టం కూడా బాగా తగ్గించింది. దీంతో గతంలో ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయపడే జనం ఇప్పుడు అక్కడికి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయి ఆ ప్రాంతమంతా ఎండిపోయింది. జమ్మూ రాంబన్లోని బాగ్లిహార్ జల విద్యుత్ ఆనకట్ట, ఉత్తర కాశ్మీర్లోని కిషన్ గంగా జల విద్యుత్ ఆనకట్ట ద్వారా భారత్ తన వైపు నుండి నీటి విడుదల నియంత్రించగలదు. అంటే ఈ ఆనకట్టల ద్వారా పాకిస్తాన్కు చేరే నీటిని ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా తగ్గించవచ్చు, లేదంటే ప్రవాహాన్ని పెంచవచ్చు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో ఇండియా, పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం కుదిరింది. దీని కింద సింధు నది, దాని ఉపనదుల నీటిని రెండు దేశాల మధ్య విభజించాలని నిర్ణయించారు. చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లిహార్ ఆనకట్టు కూడా రెండు పొరుగు దేశాల మధ్య చాలా కాలంగా వివాదానికి దారితీస్తుంది. ఈ విషయంలో పాకిస్తాన్ గతంలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం కోరింది. అదేవిధంగా కిషన్ గంగా ఆనకట్ట కూడా చట్టపరమైన, దౌత్యపరమైన పరిశీలనను ఎదుర్కొంది. ఒప్పందం ప్రకారం సింధు వ్యవస్థ పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలంపై పాకిస్తాన్ నియంత్రణ కలిగి ఉంది. పాకిస్తాన్ సింధు నది వ్యవస్థలోని నీటిలో దాదాపు 93% నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తుంది. 80% వ్యవసాయ భూమి కూడా సింధు జలాలపైనే ఆధారపడి ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీంతో భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతుంది. నీళ్లు నాపితే యుద్ధం చేస్తామంటూ బెదిరింపులకు దిగుతోంది. ఒప్పందం వాయిదా వేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించగానే పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి స్పందిస్తూ, మా నీళ్లు సింధు నదిలో ప్రవహిస్తాయి, లేదా వారి రక్తం అందులో ప్రవహిస్తుందన్నారు. అంటే భారత నిర్ణయంతో పాక్ ఎంతలా ఉక్కిరి బిక్కిరవుతుందో అర్థమవుతుంది. ఇలా బుల్లెట్ వాడకుండానే పాక్ ను దెబ్బ కొడుతోంది భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.